ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. డిసెంబర్ నెల 5, 6, 7 తేదీల్లో మీకు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. అసలు ఈ కన్యా రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతోంది? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. సమస్యలను అధిగమించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా పట్టుదలతో ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా ముఖ్యం. శివారాధన మీకు చాలా శాంతిని కలిగిస్తుంది. అనేక రంగాల్లో లాభ సూచనలు ఉన్నాయి. స్వల్ప కృషితోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అదృష్ట బలం బాగా ఉంటుంది. సంపదలు స్థిరాస్తులు పెరుగుతాయి. గౌరవం కీర్తి లభిస్తాయి. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభతో ముందుకు సాగుతారు. ధర్మబద్ధమైన ప్రవర్తన మిమ్మల్ని రక్షిస్తుంది. కుటుంబంలో శుభ సందర్భాలు జరుగుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి. వీరి జీవితంలో ఈ సమయంలో గ్రహాల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది, డిసెంబర్ నెల వీరికి కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. కొత్త అవకాశాలు అయితే కలిగి ఉంటారు. పదోన్నతి మరియు బాధ్యతలు చూసుకున్నట్లయితే డిసెంబర్ 5న పదవింట్లోకి గురువు ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా మీకు లభించే అవకాశం కనిపిస్తుంది. అయితే కొత్త పదవితో పాటు పనిభారం బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. మీరు విశ్రాంతి లేకుండా పనులను పూర్తి చేయాల్సి రావచ్చు. ఈ రాశి వారికి డిసెంబర్ 1 నుండి 15వ తేదీ ఈ నెల ప్రథమార్థంలో రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో ఉండడం చేత ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీరు ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ పై అధికారులను ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి. స్కూళ్ళు మరియు కార్యాలయాలకు, రాజకీయాలకు సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక 6వ ఇంట్లో రాహు ఉండడం చేత కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు అయితే మాత్రం అసలు ఫలించవు. అయితే 7వ ఇంట్లో శని సంచారం కారణంగా పై అధికారులతోనూ లేదా సహోద్యోగులతో కూడా వాదనలకు దిగకుండా ఉండడం మీకు చాలా మేలు. మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే కనుక శని మీకు రక్షణ కల్పిస్తాడు. ఈ రాశి వారికి ఆదాయం అయితే ఈ సమయం చాలా బాగుంటుంది. 10వ ఇంట్లో గురువు కారణంగా ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయితే స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ పైన పెట్టుబడి పెట్టడానికి నెల ద్వితీయార్థం అయితే మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ పాటించాలి. 6వ ఇంట్లో రాహు వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే తగ్గుముఖం పడతాయి. కానీ ద్వితీయార్థంలో 4వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన ఛాతీ నొప్పి, గ్యాస్ ట్రబుల్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి సమస్యలు కూడా వేధించవచ్చు. యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల ఉపశమనం మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. 10వ ఇంట్లో గురువు వలన వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ 7వ ఇంట్లో శని సంచారం కారణంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం ఉంటుంది. భాగస్వామ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి డిసెంబర్ 15 వరకు కూడా సమయం బాగుంటుంది. ఆ తర్వాత పెట్టుబడి విషయంలో జాగ్రత్త చాలా అవసరం.
విద్యార్థులు చదువుపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. 4వ ఇంట్లో గ్రహాల గందరగోళం కారణంగా ఇంట్లో చదువుకునే వాతావరణం అనేది లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించే అవకాశం అయితే ఉంటుంది. అయితే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి 6వ ఇంట్లో రాహు విజయాన్ని ఇస్తాడు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి నెల చాలా అనుకూలంగా కూడా ఉండబోతోంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తమ ఇష్టాయిష్టాలకు వీరు విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. ఈ కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టిని పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని చేస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏదైనా సరే పని అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావములు కూడా కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గములు వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతుంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జారిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తిన పెట్టుకొని చిరకాలము కూడా బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చెప్పిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండను. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన గడిసరితనము కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. డిసెంబర్ 5, 6, 7 తేదీలో వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.